నమస్కారం. నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని. నేను ప్రధానంగా ఈ వీడియోలో ఈ టీవీకే పార్టీ అటు హైకోర్టులో అయితేమి అటు సుప్రీంకోర్టులో అయితేమి జరిగిన వాస్తవాల్ని మీ ముందు ఉంచదలిచాను. హైకోర్టు ఒక ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. గతంలో అదే మధురై బెంచ్లో కూడా దీన్ని సబ్మిట్ చేయడం జరిగితే మధురైలో వాళ్ళు ఒప్పుకోలేదు. మద్రాస్ హైకోర్టు మాత్రం దీనిపైన సిట్ దర్యాప్తుకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి నిన్న పోవడం జరిగింది. సుప్రీంకోర్టు అన్ని వాదనలు విన్న తర్వాత ప్రధానంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి, పోలీస్ వ్యవస్థ గురించి, ఇతరత్ర అక్కడ ఏర్పాటు చేసే ఎంతమంది వస్తారు, ఏంది జనము అనే వ్యవహారం మీద అయితేమి, ఇతరత్ర అక్కడ హాస్పిటల్లో జరిగిన వ్యవహారాలు అయితేమి అన్నీ కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టు ఇటు పరిస్థితుల్లో వారికి ఒక మంచి జడ్జిమెంట్ ఒకటి అంటే ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే ఒక రిటైర్డ్ న్యాయమూర్తిని నియమిస్తూ అట్ ద సేమ్ టైం సిబిఐ అనేది కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ కేసు ఒక పూర్వపరాలన్నీ కూడా సిబిఐ కూడా దర్యాప్తు చేస్తుందని చెప్పారు. ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో కూడా అర్జున్ అనే వ్యక్తి, అదే మార్టిన్ లాటరీ వాళ్ళ అల్లుడు, అన్ని విషయాలు కూడా దీనికి వెన్నుముకగా ఉంటూ ఈ విజయ్ పార్టీకి వెన్నుముకగా ఉంటున్న అర్జున్ రెడ్డి అనే అతను, తిరుచికి సంబంధించిన అతను అన్ని విషయాలు కూడా మీడియాకి తెలియజేయడం జరిగింది. ప్రధానంగా చెప్పాలంటే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంది, కలిసి పోటీ చేస్తారా, కలిసి పోటీ చేయరా అనేది ఈ 4 రోజుల్లో ఈ జరిగినప్పటి నుంచి సెప్టెంబర్ 27 నుంచి ఇప్పుడు వరకు జరిగిన డెవలప్మెంట్లో ఎవరికి వాళ్ళు ఊహించుకొని విజయ్ కష్టాల్లో ఉన్నాడు కాబట్టి మనకు అలయన్స్గా వస్తాడు అని అనుకున్నారు. కానీ అలాంటి వ్యవస్థ అనేది జరగదు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు విజయ్ యొక్క గెలుపు కోసం ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ పనిచేస్తున్నారు. ఓపెనింగ్ మీటింగ్ కూడా వచ్చారు. కాబట్టి ఏంటంటే మనం అనుకున్నట్టు ఆంధ్రాలాగా అలా ఇలా ఉండదు. ఏదైనా ఒక రాజకీయ శక్తిగా ఎదిగి రేపు పొద్దున డిమాండ్ అండ్ సప్లై లాగా, అంటే అందరికీ తక్కువ సీట్లు వచ్చినప్పుడు అతనితో అవసరం ఉన్నప్పుడు ఆ రోజు రాజకీయ సమీకరణలు అన్నీ కూడా ఎలా ఉంటాయి అని చెప్పి ఎదురు చూస్తారు. కాబట్టి తప్పకుండా విజయ్ అతను ఓన్లీ ఎవరిని బ్లేమ్ చేస్తున్నాడు, డిఎంకే ప్రభుత్వాన్ని, డిఎంకే ప్రభుత్వం యొక్క అవినీతిని, డిఎంకే చేస్తున్న వాటిల్నే బ్లేమ్ చేస్తున్నాడు. అవినీతి రహిత సామ్రాజ్యాన్ని నిర్మిస్తాననే ఒక నినాదంతో ముందుకొచ్చాడు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే మనము విజయ్ సొంతంగానే ఏ పార్టీ యొక్క అండదండలు లేకుండా ఎలక్షన్లలో కంటెస్ట్ చేసేదానికి అతనికి వనరులకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే పెద్దోళ్ళు ఉన్నారు. భారతదేశంలోనే ఎలక్ట్రానిక్ బాండ్స్ కొనుక్కున్న మార్టిన్ 1318 కోట్లు ఆ రోజు ఇచ్చి ఒక నెంబర్ 1 పొజిషన్లో ఆ రోజు బాండ్లు ఇచ్చిన దాంట్లో ఆయన ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం బేరీ చేస్తే అతను ఆర్థిక పరంగా ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. అట్ ద సేమ్ జనాకర్షణ అంటారా, జనాకర్షణ అనేది 100% ఉంటుంది. ఇది ఒక చిలికి గాలివాన. ఇది ఏంటంటే ఇది ఏదో జరగరాని సంఘటన జరిగింది. అతను కంటిన్యూగా వస్తున్నాడు. ఏ ఊర్లో జరిగింది, కరూరులో ఎందుకు జరిగింది అనే దాని మీదుగా ఒక కాన్స్పిరసీ అనేది ఉందని చెప్పి ఈ టీవీకే వాళ్ళు వాదించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు వేసిన కమిషన్ అయితేమి, ఇతరత్ర ఏ మార్గం అయితేమి, అన్ని మార్గాల్లో దీన్ని నిగూఢంగా కూడా ఈ కమిషన్ యొక్క పని ఉంటుందని తప్పకుండా చెప్పవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కాబట్టి తప్పకుండా ఆయన ఉంటుందని కావచ్చు. ఆర్ముగ కమిషన్ మాదిరిగా కాకుండా 2017లో వేస్తే 2022 వరకు మధ్యలో ఏదో హైకోర్టులో స్టే ఉన్నప్పటికి కూడా ఆర్ముగ స్వామి కమిషన్ లాగా కాకుండా ఇది క్విక్గా అవుతుంది అని మనం అనుకోవచ్చు. ఇది ఏంటంటే ఆర్ముగ స్వామి కమిషన్ అంటే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వం గమ్ముగా ఉందన్నమాట. ఇప్పుడు
ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీ రిపోర్టు మీరు సిబిఐకి ఇచ్చి మీరు వాళ్ళ ద్వారా తొందరగా జరిపించండి అని చెప్పి చెప్పుకున్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఒకవేళ రాజకీయంగా మీరు జనాలు అనుకుంటున్నట్టు ఏడీఎంకే బీజేపీతో పోతాడా అంటే 232 స్థానాలు ఉన్న తమిళనాడులో, ఎందుకంటే 30% ఓట్ బ్యాంక్ వరకు ఉన్న అన్నాడీఎంకే పార్టీ 30% ఓట్ బ్యాంక్ వరకు ఉంది. మన పార్లమెంట్ ఎన్నికల్లో 11% ఓట్లు బీజేపీకి పోలైనాయి. ఇవన్నీ చూస్తే ఏంటంటే వాళ్ళు బీజేపీకి 11% అప్పుడు పోలైనవి. అప్పుడంటే ఇప్పుడు ఏ విధంగా అవుతుందా అని చెప్పేసి ఒక ఏంటంటే ఒక విజయం కలుపుకుందామనే ఒక ఆశ ఉన్నప్పటికీ కూడా ఆయనకు కావాల్సిన సీట్లు వీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటారనమాట. ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ 67 సీట్లు అడుగుతుంది. అదేవిధంగా విజయ్ ఎన్ని అడుగుతాడో తెలియదు. ఇవన్నీ సీట్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి తగ్గిపోతారు. కాబట్టి వాళ్ళు రేపు తగ్గినప్పుడు వాళ్ళ యొక్క ఎన్నిక తగ్గినప్పుడు అప్పుడు పరిస్థితి తారుమారవుతుంది. కాబట్టి ఈ రకంగా కూడా ఆలోచిస్తారు అని చెప్పవచ్చు. తప్పకుండా అక్కడ జరిగే రాజకీయం మాత్రం ఇది ఒక సమరం అనే చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో విజయ్ మాత్రం టార్గెట్ చేసున్నాడు కాబట్టి పొలిటీషియన్లందరినీ అతని నిర్ణయం, నిన్న వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు అతనికి ఒక ధైర్యాన్ని, ఆత్మధైర్యాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. కొత్త నాయకత్వం రావాలి. ఎప్పుడూ ఒకరే కాకుండా కొత్త నాయకత్వానికి కూడా మనం స్వాగతం పలకాల్సినంత అవసరం ఉంది. ఆ రోజు ఏదో జరిగింది తొక్కిసలాట అది ఇది జరిగింది అని చెప్పి దాన్ని హైలైట్ చేసి ఆ రోజు ఆయన రాలేదని ఈ విధంగా చెప్పారు. కాబట్టి తప్పకుండా ఇప్పుడు విజయ్ సొంతంగా నిలబడేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని చెప్పవచ్చు. ఇంకా విధి లేని పరిస్థితుల్లో ఏదన్నా జరిగినప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఈ కూటమితో బీజేపీ ఏఐడిఎంకే కూటమితో చేరతాడేమో. కానీ అతని ఉద్దేశం మాత్రం ఒక నూతన శక్తిగా తమిళనాడు రాజకీయాల్లో ఎలగాల అని అనుకుంటున్నాడు అనమాట. దీనికి ఏంటంటే ఇది కరెక్ట్గా ఉందన్నమాట పొజిషను. కరెక్ట్ పొజిషన్లో అటు ప్రభుత్వము ఇటు ఏఐడిఎంకే సంబంధించింది అయితే ఇతరత్ర అందరూ ఓట్లు చీల్చగల శక్తి ఒక విజయ్కి మాత్రమే ఉంటుందన్నమాట. ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి ఎక్కువగా ఉన్నాడు కాబట్టి ప్రజలు అతని రాక కోసం అతనికి ఏదో అందలం ఎక్కిచ్చే స్థితిలో కొన్ని జిల్లాల్లో మాత్రం ఉన్నట్టు కనిపిస్తుంది. అది అతని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కావాలని కోరికతో చాలామంది ఉన్నారు. దీన్ని అందరిని మనం భేటీ చేస్తే ఇది అతను సొంతంగా నిలబడతాడా, బీజేపీతో కలిపి నిలబడతాడా, ఏడీఎంకే అలయన్స్లో అందరు కలిసి నిలబడతారా, ఇవన్నీ కూడా ఇది ఒక రాజకీయ మొన్నటికి ఈ వాదన నడిచింది. మొన్నటికైతే ఈ వాదన నడిచింది. ఎందుకంటే అతను కష్టాల్లో ఉన్నాడు కాబట్టి అప్పుడు ఇట్లాంటి వాదన నడిచింది. తర్వాత ఏం నడుస్తుంది అనేది ఇంత పెద్ద వ్యక్తులు అర్జున్ రెడ్డి అయితేమి, ఇతరత్ర బుస్సీ ఆనంద్ అయితేమి. బుస్సీ ఆనంద్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అంతకుముందు పాండిచేరిలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. అలాంటి వ్యక్తులందరూ ఉన్నారు. ఒక పక్క ఫ్యాన్ బేసు అండ్ ఆల్సో కార్యకర్తలు గట్టిగా ఉన్న పార్టీ, కొత్తగా వచ్చిన జనరేషన్ కొత్త పార్టీ. కాబట్టి మనం విజయ్ని అంత తక్కువగా అంచనా వేసేదానికి లేదు. ఇది మనం ఇంకా కొద్ది రోజుల్లో మనం ఈ సంఘటన గురించి తెలుసుకోగలుగుతాం. నమస్కారం.